الحمد لله العزيز الوهاب الذي خلق الخلق ليعبدوه وبالإلهية يفردوه فهو جل وعلا أهل الثناء والمجد المتفضل على عباده بنعمه التي لا تحصى وإن تعدوا نعمة الله لا تحصوها وأشهد أن لا إله إلا الله وحده لا شريك له الكريم الجواد وأشهد أن محمدًا عبده ورسوله أرسله ربه بالهدى والرشاد والدعوة إلى سبيل الحق المبين والصراط المستقيم صلى الله عليه وعلى آله وأصحابه ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا لا تخونوا الله والرسول وتخونوا أماناتكم وأنتم تعلمون واعلموا أنما أموالكم وأولادكم فتنة وأن الله عنده أجر عظيم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, నమ్మక ద్రోహం నష్టదాయకం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, విశ్వసించిన ఓ ప్రజలారా, వాస్తవం తెలిసి కూడా మీరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు ద్రోహం తలపెట్టకండి. మీకు అప్పగించబడే బాధ్యతల, అమానతుల, అప్పగింతల విషయంలో కూడా ద్రోహ బుద్ధితో వ్యవహరించకండి. మీ సంతానం, సిరి సంపదలు మీ పాలిట పరీక్షా సాధనాలని గుర్తుంచుకోండి. మీకోసం అల్లాహ్ దగ్గర ఇంతకంటే ఎంతో గొప్ప ప్రతిఫలం ఉందని గుర్తించండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, నేడు మనం సమాజాన్ని గమనించినట్లయితే కాదేది ద్రోహానికి అతీతం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇమాం ఇబ్న్ మంజూర్ లిసానుల్ అరబులో చెప్పిన మాట, ఖౌన్ అంటే ఒక మనిషి సాటి మనిషి పట్ల నిజాయితీగా ఉండకపోవడం, అతనికి ద్రోహం చెయ్యడం, ఒకరికి మన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం, విశ్వాసాన్ని నాశనం చెయ్యడం, నయవంచనకు పాల్పడ్డం అన్నారు. అలాగే ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లాహ్ దీన్ని నిర్వచిస్తూ, ఖియానత్, నమ్మక ద్రోహం అంటే ద్రోహం చెయ్యడం, ఒక విషయాన్ని దాచిపెట్టడం. ఖురాన్లోని ఆయతను ఉదాహరిస్తూ ఆయన అన్నారు, యఅలము ఖాయినతల్ అయుని వమా తుఖ్ఫిస్ సుదూర్. అల్లాహ్కు మానవుల దొంగ చూపులు అంటే చూపుల చౌర్యం, వారి హృదయాల్లో దాగిన రహస్యాలు సైతం తెలుసు. అల్లాహ్ న్యాయంగా, నిష్పక్షపాతంగా తీర్పు చెబుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచూ నమ్మక ద్రోహం నుండి అల్లాహ్ శరణు వేడుకునేవారు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ జూఇ ఫఇన్నహు బి'సజ్ జజీ' వ అఊదు బిక మినల్ ఖియానతి ఫఇన్నహా బి'సతిల్ బితానా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను వేడుకునేవారు, ఓ అల్లాహ్, నేను ఆకలి బాధ నుండి నీ శరణు వేడుకుంటున్నాను, అది అత్యంత చెడ్డ తోడు. అలాగే నేను ఖియానత్ నుండి నీ శరణు వేడుకుంటున్నాను, అది అత్యంత
చెడ్డ ఆత్మ శత్రువు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించేవారు. అభిమాన మిత్రులారా, నమ్మక ద్రోహం అనేది చాలా చెడ్డ యొక్క దుర్లక్షణం. అంటే మనిషి మనసులో దాచుకున్న దమననీతి, దహన ప్రీతి, ద్రోహం మరియు ఆకలి అనే ఈ రెండు విషయాలు ఒక వ్యక్తిని బలహీనపరుస్తాయి. అవి కలిసి ఉంటే వ్యక్తిని ఆశాంతం అవి ఆక్రమించేస్తాయి. స్నేహితుల్లాగా ఆ రెండు పక్కన పక్కనే జతగా ఉంటాయి. ఒకటి మనిషిని భౌతికంగా నాశనం చేస్తే ఒకటి మనిషిని నైతికంగా నాశనం చేస్తుంది. కాబట్టి వాటి నుండి రక్షణ కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ప్రార్థించేవారో అలా మనము సైతం ప్రార్థించాలి. ఎందుకంటే అవి మనిషి మతి గతి గాడి తప్పేలా చేస్తాయి కనుక కవి అన్నాడు, అమానత్ మే ఖియానత్ హో రహీ హై, సలీకే సే తిజారత్ హో రహీ హై, नहीं महफूज कोई अपने घर में मगर घर की हिफाजत हो रही है, हमी ने खून से सींचा वतन को, हमी से फिर शिकायत हो रही है, बज़ाहिर मिल रहे हैं सब सभी से, बज़ाहिर मिल रहे हैं सब सभी से, मगर अंदर बगावत हो रही है. అభిమాన మిత్రులారా, ఈరోజు మనం గమనించినట్లయితే దీన్దార్ అనే వ్యక్తి, దియానత్దార్ అనే వ్యక్తి మనకు చాలా కనబడతారు. అయితే అమానత్దారు మనకు చాలా అరుదుగా అనేది అగుపడతారు. కనుక రాగిబ్ అస్ఫహానీ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, ఖియానత్ మరియు నిఫాక్ అనేది రెండు దగ్గర అర్థాలు కలిగిన లక్ష్యాలు కలిగిన యొక్క లక్షణాలు. అందులో ఒకటి ఖియానత్ అనేది ఒప్పందాలు, అలాగే అప్పగింతలు, బాధ్యతల విషయంలో జరిగితే నిఫాక్ అనేది అకీదా విషయంలో, విశ్వాస విషయంలో, ధార్మిక విషయాల్లో నిఫాక్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు కలిసిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ యొక్క ప్రవర్తనను మెచ్చి జాతి జనం ఇచ్చిన బిరుదు ఏమిటండి? అమీన్. అంటే అమానత్దారు, సచ్చీలుడు, సకల సుగుణ సంపన్నుడు, మేలు మాత్రమే చేసేవాడు, కీడు అస్సలు చెయ్యనివాడు, ద్రోహం తలపెట్టనివాడు అని అర్థం. మరి ఖియానత్ అనేది అమానత్కి విరుద్ధం కదండి. కనుక అభిమాన మిత్రులారా, మనిషి తన దగ్గర ఉంచబడిన యొక్క అప్పగింతలు కానీ, లేదంటే అప్పగించబడిన ఇతర యొక్క విషయాలు కానీ వాటిని దాచడం కానీ, నిరాకరించడం కానీ, తగ్గించి ఇవ్వడం కానీ, ఉపయోగించడం కానీ, ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే ఇవన్నీ నమ్మక ద్రోహం కిందికి వస్తాయి, ఇవన్నీ ఖియానత్ కిందికి వస్తాయి. కనుక ఇమాం జహబీ రహమహుల్లాహ్ ఖియానత్ను, నమ్మక ద్రోహాన్ని ఆయన ఘోర పాపాల్లో ఒక పాపంగా ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని ఆయన ఉదాహరించారు. ఆయతుల్ మునాఫికి సలాస్, ఇదా హద్దస కదబ, వ ఇదా వఅద అఖ్లఫ, వ ఇదా తుమిన ఖాన. మునాఫిక్ ఎవరండి? కపటి ఎవరు? అతని లక్షణాలు మూడు. మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు, మాట ఇస్తే నిలబెట్టుకోడు, ఏదైనా అతనికి నమ్మి అప్పగిస్తే నమ్మక ద్రోహానికి పాల్పడతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే కొందరు అంటారు, వారు నమ్మక ద్రోహం చేశారు, ప్రతిగా మేము నమ్మక ద్రోహం చేస్తున్నాము అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అద్దిల్ అమాన ఇలా మన్ ఇతమనక్ వలా తఖున్ మన్ ఖానక్. ఎవరు నీకు ఒక అమానతుని అప్పగించారో ఆ అమానతుని వారికి భద్రంగా తిరిగి ఇచ్చే, మరి నీకు ఎవరైతే ద్రోహం తెలపెట్టారో నువ్వు మాత్రం వారికి ద్రోహం తెలపెట్టకు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అబూబకర్ రదియల్లాహు అన్హు గారు చెప్పిన మాటను మనం ముడివేసి పెట్టుకోవాలి. ఆయన అన్నారు, అత్యంత తెలివైన వాడు ఎవడంటే భయభక్తితో జీవించేవాడు, అత్యంత మూర్ఖుడు ఎవడంటే పాపాలకు బానిసైనవాడు, అత్యంత నిజాయితీ పరుడు సత్యవంతుడు ఎవడంటే అమానతుని కాపాడేవారు,
అత్యంత జుగుప్సాకరమైన అబద్ధం ఏమిటంటే అదే నమ్మక ద్రోహం, ఖయానత్ అన్నారు అబూబకర్ రదియల్లాహు అన్హు. కనుక అభిమాన మిత్రులారా, ప్రజలు అనేక విషయాలు నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఉంటారు. అదే విధంగా దేశ ద్రోహానికి కూడా పాల్పడుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వ ఇమ్మా తఖాఫన్న మిన్ ఖౌమిన్ ఖియానతన్ ఫంబిజ్ ఇలైహిం అలా సవా ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఖాయినీన్. ఒక జాతి నుండి ద్రోహం అనుమానం కలిగితే వారితో ఒప్పందాన్ని స్పష్టంగా రద్దు చేయి, ఎందుకంటే అల్లాహ్ ద్రోహులను ప్రేమించడు. అభిమాన మిత్రులారా గమనించండి, దేశ ద్రోహం నేరమే కాదు, అల్లాహ్ ప్రేమకు దూరం చేసే అత్యంత ప్రమాదకర లక్షణం నమ్మక ద్రోహం, ఖియానత్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ఉల్లేఖనాలు మేము ముందర పెట్టి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరుల్ ఖురూని కర్ని సుమ్మల్లదీన యలూనహum సుమ్మల్లదీన యలూనహum. అత్యంత ఉత్తమమైన తరం నా తరం, ఆ తర్వాత వారిని అనుసరించే తరం, ఆ తర్వాత వారిని అనుసరించే తరం అంటే సహాబా, తాబঈన్, తాబঈన్. ఆనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ తర్వాత ఓ దిక్కుమాలిన తరం వస్తుంది. ఆ తరం ఎలా తగలబడి ఉంటుందంటే సాక్ష్యం అడగకపోయినా ఇస్తారు, నమ్మకం పెట్టుకుంటే ద్రోహం చేస్తారు, మొక్కుబడి చేసుకుంటే నెరవేర్చరు, వారిలో మాంసం కొవ్వు పెరిగిపోతుంది, అంటే అక్రమార్జనతో బలిసి కొట్టుకుంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. మరో సందర్భం ఆయన చెప్పిన మాట, ప్రజలపై మహామోసపూరిత దశ ఒకటి వస్తుంది, అప్పుడు ప్రజలు అబద్ధాన్ని నమ్ముతారు గాని నిజాన్ని నమ్మరు, ద్రోహిని నమ్ముతారు గాని నమ్మకస్తుణ్ణి అవమానిస్తారు. రువైబిదా మాట్లాడుతాడు. సహాబా అన్నారు, దైవ ప్రవక్త ఇవన్నీ అర్థమయ్యాయి, ఈ రువైబిదా ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే సామాజిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి విలువలు లేని వ్యక్తి కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అంటే ప్రతిోడు వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, ఎవరైనా నా మీద నేను చెప్పని మాటలు కల్పిస్తే అతని స్థానం నరకంలో ఉంటుంది, ఎవరు జ్ఞానం లేకుండా ఫత్వా ఇస్తే దాని పాపం అతనిపైనే ఉంటుంది, ఎవరు తన సోదరుడు సలహా అడిగితే తప్పుడు సలహా ఇస్తే, సలహా అడిగాడు తప్పుడు సలహా ఇస్తే అతనికి ద్రోహం చేసినట్టే, ఖియానత్కి పాల్పడినట్టే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆయన హెచ్చరించిన మాట ఏమిటంటే ప్రతి ద్రోహికి రేపు ప్రళయ దినాన ఒక జెండా అనేది ఎత్తబడుతుంది. అతని ద్రోహం ఎంత ఎక్కువ ఉంటే జెండా అనేది అంతే ఎత్తుగా అనేది ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వినండి, ప్రజల నాయకుడై వ్యక్తి చేసే ద్రోహం కంటే పెద్ద ద్రోహం అనేది ఏదీ లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు, నమ్మక ద్రోహానికి పాల్పడే వారికి కూడా అపాయకరమే. మనం ఎదుటి వారిని ఏం చేస్తామో అంతకు మించి ఖచ్చితంగా అనుభవించి తీరతాము. కనుక కీలకమైన పదవుల్లో, కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మక ద్రోహం చేసే అలాంటి వారు గజ దొంగల కన్నా ప్రమాదకారులు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును మీ ముందర పెడతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీ ఆయన వద్దకు సదకా వసూలు చేయడానికి నియమించారు. ఆయన సదకా వసూలు చేసి తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఇది మీకోసము, ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎందుకు మనం ఒక వ్యక్తిని ఒక పని అప్పగిస్తే అతను తిరిగి వచ్చి ఇది మీకోసం, ఇది నాకు బహుమతి అని అంటాడు? తను తన తండ్రి యొక్క ఇంట్లో కూర్చొని చూడొచ్చుగా అతనికి ఆ బహుమతి ఎలా వస్తుందో. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాణం ఉందో ఆయన సాక్షిగా నేను చెబుతున్నాను, మీలో ఎవరు ఏదైనా దాచుకుంటే ప్రళయ దినాన దానిని తన మెడ మీద మోసుకుంటూ, ఒకవేళ అది ఒంటె అయితే దాని అరుపుతో, ఆవు అయితే దాని అరుపుతో, మేక అయితే దాని అరుపుతో శబ్దం చేసుకుంటూ వస్తాడు. తర్వాత ఆయన చేతులెత్తి అల్లాహ్తో వేడుకున్నారు, ఓ అల్లాహ్, నేను చేరవేయాల్సిన విషయాన్ని చేరవేశానా లేదా అని. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ
అమానతు అనేది ఒక పవిత్రమైన బాధ్యత. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతూ చనిపోయిన వ్యక్తి అన్ని పాపాలు క్షమించబడతాయి, అన్ని పాపాలు క్షమించబడతాయి. అయితే నమ్మక ద్రోహం ఖయానత్ క్షమించబడదు. కనుక ఒక దాసుడిని తీసుకురావడం జరుగుతుంది. అతన్ని నీ అమానతు ఎక్కడా అని అడగడం జరుగుతుంది. అల్లాహ్ అమానతు ఎక్కడ, ఇక్కడెక్కడ ఉంది, అది ప్రపంచంలో ఉండిపోయింది కదా అంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ఈడ్చుకెళ్లి హావియా యొక్క నరకంలో పడేయండి. హావియా నరకంలో పడేయగా అతని అమానత్ ఏదైతే ఖియానత్ చేశాడో అక్కడ అతనికి కనిపిస్తుంది. మరి అతనేమనుకున్నా అంటే ఆ అమానతు తీసుకెళ్లి అల్లాహ్కు అప్పగించేసి నరకయాత్రను తను కాపాడుకోవాలని ఆ అమానతుని వెంబడించి ఆ వీపు మీద ఎత్తుకొని నరకం మీద ఎక్కి బయటికి పడేక ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అమానత్ జారిపోతుంది. ఈ యొక్క నిరంతర ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవివ్వడమే కాకుండా ఆయన చక్కటి ఒక మాట అన్నారండి, గుర్తుపెట్టుకోండి. నమాజు కూడా ఒక అమానతు, ఉజూ కూడా ఒక అమానతు, కొలతలు కూడా ఒక అమానతు, తూకాలు కూడా ఒక అమానతు. ఇంకా ఆయన చాలా విషయాల్ని అమానతుగా పేర్కొన్నారు. ఆ విషయాల్లో ముఖ్యమైనది అప్పగించబడిన వస్తువులు అని సహాబాలు తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లా 20 ఏళ్ల వయసులో మస్జిద్కి పోకుంటే దోషం, 20 ఏళ్ళు దాటాక మస్జిద్కి పోవాలంటే ఆయాసం. ఆశ పేరాశల మధ్య ఊగిసలాడే ఈ జీవితంలో అన్ని దశలు దాటుకుంటూ ఆయాస దశ దాపురించక ముందే యువత వారిలోని ఈ దోష సవరణను, దైవ ద్రోహ నివారణ అనేది చేసుకోవాలి. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతిరోజు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి ఉదయం సాయంత్రాలు సాక్ష్యమిచ్చే దైవదూతలు వీడు గొప్ప నమాజీ అనాలే గాని వీడు మహా చెడ్డ నమ్మక ద్రోహి, నమాజు దొంగ అని అనకూడదు. కనుక అభిమానమిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇదే విషయాన్ని సహాబీ ఏం చేశారంటే, తాబై ఏం చేశారంటే మరో సహాబీ దగ్గరికి తీసుకెళ్లి ఇలా చెబుతున్నారు ఇబ్నే మసూదు, మీరు దీనికి ఏమంటారంటే అప్పుడు ఆయన ఖురాన్లోని ఆయతు వినిపించారు. ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశిస్తున్నాడు, మీరు అమానతులు వాటి యజమానులకు తిరిగి ఇవ్వండి. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే సోదరులారా, ఒక సహాబీ ఇక్కడ చెప్తున్నారు, ఇబ్ను ఉబాదా, మక్ర అంటే కుట్ర, ఖిదా అంటే మోసం, నరకంలో పడేస్తాయి అన్న మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట నేను విని ఉండకపోతే నాకున్న తెలివితేటలకు నాకు మించిన మోసగాడే ఉండేవాడు కాదు అని ఆయన చెప్పారు. కనుక అభిమానమిత్రులారా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వ్యక్తిగత స్థాయిలోను, సంఘ స్థాయిలోను, సమస్త స్థాయిలోను ఈ నమ్మక ద్రోహం అనేది, ఈ ఖియానత్ అనేది బాగా వేళ్ళూనుకుని ఉంది. ఏ యొక్క రుగ్మతను దూరం చేసే నిమిత్తం తన చందాలు వసూలు చేస్తున్నాడో అతని యొక్క ఆస్తులు పెరిగిపోతున్నాయి. అతని కారు, నోరు, హోరు, వన్స్మోరు అన్ని పెరిగిపోతున్నాయి. అయితే ఏ సమస్య కోసం వసూలు చేస్తున్నా ఆ సమస్య తీరడం లేదు, ఆ పేదలకి ఆ యొక్క సంపద అనేది చేరడం లేదు. ఇది వ్యక్తి చేసిన నేరమే, సంస్థ చేసిన నేరమే, సంఘం చేసిన ద్రోహమే. కనుక అభిమానమిత్రులారా, హునైన్ సంగ్రామంలో జిహాదు చేసిన యొక్క సహాబీని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మందలించారు. ఎందుకో తెలుసండి, చెప్పుకి సంబంధించిన చిన్నపాటి వస్తువుని ఆయన ఎత్తుకున్నాడు చెప్పకుండా. అభిమానమిత్రులారా గమనించండి, ఈరోజు ఎలా ఉంది పరిస్థితి. ఈ మష్రూఆతుల పేర్లతోటి, ఈ సదకా ఖైరాతుల పేర్లతోటి కమిషన్ కొందరు 10%, కొందరు 15%, కొందరు అనేది 25%, కొందరు అసలు చెప్పకుండానే మొత్తం సహా చేసేస్తున్నారు కూడా. ఇంత ఖయానత్, ఇది ప్రజా సొమ్ము ప్రశ్నించబడుతుంది. రేపు వారు ముక్కు పిండి అనేది వసూలు చేస్తారు ప్రజలైనా. అక్కడ మన దగ్గర ఏముంటుంది, ఈ యొక్క కట్టుకునే బంగ్లాలు ఉంటాయా, ఈ యొక్క కొనుక్కున్న కార్లు ఉంటాయా, తొడుక్కున్న ఈ బట్టలు ఉంటాయా, కూడు ఉంటుందా, గూడు ఉంటుందా, గుడ్డ ఉంటుందా? ఉండేది ఒక కర్మ మాత్రమే, ఆ పుణ్యకార్యం మాత్రమే. అది కూడా వారు తీసుకెళ్లిపోతే ఇక నేను నరకం పోవాల్సిందే కదండి. నరకంలో ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు కనుక ఖయానత్ ఎవరు ఎంత చేస్తాడో ఆ ఖయానత్ను మొయ్యాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. ఆవుని అతను ఖయానత్ చేసి ఉంటే ఆవు శబ్దం చేస్తూ ఉంటాడు, ఒంటిని ఖయానత్ చేస్తూ ఉంటే ఒంటి శబ్దం చేస్తూ ఉంటాడు, మేకని ఖయానత్ చేస్తే మేక శబ్దం చేస్తూ ఉంటాడు అని ఆ శిక్ష అతన్ని కొనసాగుతూ ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబితే ఈరోజు మనం ఖయానత్కి అసలు భయపడడం లేదు సోదరులారా. కనుక గమనించండి, ఈ యొక్క ద్రోహం అనేది
ధర్మద్రోహం ఉంటుంది, దేశద్రోహం ఉంటుంది, కుటుంబ ద్రోహం ఉంటుంది, మిత్రద్రోహం ఉంటుంది, వ్యాపార ద్రోహం ఉంటుంది, సభాద్రోహం ఉంటుంది, జ్ఞాన ద్రోహం ఉంటుంది, అప్పగింతల ద్రోహం ఉంటుంది, శిక్షణలో ద్రోహం ఉంటుంది, స్వామి ద్రోహం అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ మనం ఎలా చేసేస్తున్నాము అంటే అవి తప్పులు కావన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నామే కానీ అవి మహానేరాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమరగతుడు, షహీద్ అన్ని పాపాలను క్షమిస్తాడు, ఖయానత్ని క్షమించాడు. చూస్తున్నారా, ఖయానత్ని అల్లాహ్ క్షమించాడు అంటే ఖయానత్ ఎంత భయంకరమైన పాపం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా. కనుక ఈరోజు మనం తీసుకున్నట్లయితే లౌక్యం పేరిట అబద్ధాలు చెప్పేవారు కూడా తాము నిజాయితీపూర్ణమని అనుకుంటారు. ఎక్కువ లంచం పుచ్చుకునే వ్యక్తి తనకన్నా తక్కువ లంచాన్ని తీసుకునే వ్యక్తినితో పోల్చుకుంటూ తక్కువ లంచం తీసుకునే వ్యక్తి ఏమంటానంటే నేను నిజాయితీపరుని అంటాడు. అలాగే అరుగు మీద కూర్చొని ఎదుటి ఇంటి వాళ్ళ పక్కింటి వాళ్ళ కోడలి గురించి కూతుళ్ళ గురించి యొక్క సంభాషణలు చెప్పుకునే యొక్క నారీమణులు కూడా తమ గొప్ప నిజాయితీపరులమని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా నిజాయితీ అంటే ఇదా? ఒకరి గురించి చెప్పుకోవడం, ఒకరి కూపీలు లాగడమా, ఒకరి యొక్క దోషాల్ని ఎంచడమా, ఒకరి రంధ్రాన్వేషణ చెయ్యడమా, ఒకరి తప్పుల్ని ఎంచడమా? ఇదా నిజంగా నిజాయితీ? నిజాయితీ ఏమిటండి? నా కర్మ నేను చేసుకుంటూ ఆ కర్మ స్వీకరించబడిందా లేదా అని భయపడుతూ నేను జీవించాలే గాని ఇలా నలుగురిని నవ్వుల పాలు చేసి నేను ఏం బాగుపడాలన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మనం తీసుకున్నట్లయితే అనేక మంది ఆయన్ను కూడా ద్రోహం చేశారు. ఉదాహరణకు యూదులు ఆయన విషం పెట్టి సంపాలని చూశారు. అలాగే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారిని అబూ లుఉలు మజూసి అనే అతను నమ్మక ద్రోహానికి పాల్పడి హత్య చేశాడు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిని నమ్మక ద్రోహులే హతమార్చారు. అలాగే బిర్ మౌనా యొక్క సంఘటన తీసుకున్నట్లయితే 70 మంది ఖురాన్ హాఫిజులను పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే చరిత్రను మనం తిరిగేసినట్లయితే అబూ రిగాల్ అనే వ్యక్తి కానీ, అబ్దుల్లా బిన్ ఉబయ్ అనే వ్యక్తి కానీ, అబ్దుల్లా బిన్ సలాం అనే వ్యక్తి కానీ, అలాగే అనేక మంది ద్రోహులు, ధర్మద్రోహులు అనేవారు మనకు చరిత్రలో కనబడతారు. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రారా, గమనించాల్సిన విషయం, వారు ఎవరైనా సరే ఈ రోజు వాళ్ళ పేరు కూడా పెట్టుకోవడానికి ఎవడు ఇష్టపడ్డం లేదంటే వారు గడించింది కీర్త అపకీర్త అన్న విషయాన్ని మనం బేరీజు వేసుకోవాలి. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దేశానికి రాజు కాదు, పోపు కాదు, సీజర్ కాదు, కనీసం మంత్రి కూడా కాదు. కానీ సత్యాన్ని, ధర్మాన్ని, నీతి నియమాలను చివరి శ్వాస దాకా ఆచరణలో పెట్టడమే ఆయన చేసింది. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతమంది జనం ఆయన జనాజా చదవడానికి ఎగబడ్డారో ఒక్కసారి ఆయన జీవిత చరిత్రను అని మనం అనేది చదివి చూడాలి. అభిమాన మిత్రులారా, నేడు విశ్వవ్యాప్తంగా ఉన్నాక విశ్వాసుల సంఖ్య అక్షరాల 180 కోట్ల మంది. బతికున్న వీళ్ళందరి పేర్లు ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసండి? 180 కోట్ల మంది పేర్లు ఎవరికైనా తెలుసండి? ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. కారణం ఏమిటి? నిజాయితీకి ఆయన ఇచ్చిన విలువ అపారం అని వారికి తెలుసు. అలాగే ఆయనకు మించిన అమీన్ సాదిక్ లేడు, రాబోడు అని కూడా ఆయనకు తెలుసు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు ప్రళయ దినాన కర్మల పత్రంలో అత్యంత బరువుగా ఉండేది ఏమిటంటే మనిషి యొక్క శీలము, మనిషి యొక్క శీల సంపద అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇట్లారా గమనించాల్సిన ఒక విషయం, చివరి మాట అదేమిటంటే మనం మొత్తం చరిత్రను తీసుకుంటే మోసం లేని యొక్క ఘట్టం ఏదీ ఉండదు. ఆ రకంగా మనం అసలు మోసమైపోకూడదు, ఎవడు మనల్ని నమ్మక ద్రోహమే చేయకూడదు అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నమ్మకం ఉన్న చోట్లే నమ్మక ద్రోహం కూడా ఉంటుంది. నమ్మకస్తులు ఉన్న చోట్లే తడిగుడ్డడు మన గొంతు కోసేవారు, తేనె పూసిన కత్తులు, ఇలా రకరకాలుగా మనం చెప్పుకొని ఇలాంటి వ్యక్తులు ఉండనే ఉంటారు. కనుక మనం జీవిత విలువను అనేది తెలుసుకోవాలి. మానవతా విలువలను పాటిస్తూ క్రమశిక్షణతో జీవితం పట్ల, సాటి మనుషుల పట్ల సానుభూతి వైఖరితో మనం కూడా సాగిస్తే ఎవరికైనా జీవితం అనేది స్వర్గ తుల్యమవుతుంది. లక్ష్యం లేని బతుకు లంగరు లేని నావ లాంటిది. గుర్తుపెట్టుకుని, లక్ష్యం లేని బతుకు లంగరు లేని నావ లాంటిది. ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, మానవ సంబంధాల పట్ల తపన కలిగి అందరినీ అర్థం చేసుకుని నడుస్తూ 10 మంది
మన్ననలను విశ్వాస పాత్రులు కావడం కంటే నిజంగా మనిషికి ఇంకేం కావాలి చెప్పండి. కనుక అభిమానం ద్వారా రేపు మనం మరణించిన తర్వాత కూడా మన జనాదాలో పాల్గొని ఇతను నమ్మకస్తుడు, నమ్మక ద్రోహి కాదు అని ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి అంటే మనం జీవితాంతం ఎవరి విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడకూడదు, ఖయానత్కి పాల్పడకూడదు. అది స్వవిషయంలోనైనా, సంఘ విషయంలోనైనా, స్వదేశ విషయంలోనైనా, స్వధర్మ విషయంలోనైనా, స్వవ్యవహార విషయంలోనైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم.